స్క్రిప్టింగ్ అంటే చాలా జనరలింగ్. అంటే మనం చూడండి, ప్రతిరోజు ప్రతి ఒక్క విషయంలో మన ఇంటికి కావాల్సిన వస్తువులు కావచ్చు, లేదంటే మన డైలీ చిట్టా పొద్దులు అంటాము, జనరల్ రాస్తూ ఉంటాము. ఎంత ఖర్చు అయింది, ఎంత వచ్చింది, ఎందుకు కావాలి, దేనికి కావాలి, మన ఇంట్లో ఉన్న ప్రతి ఒక్కదానికి చిట్టా పొద్దులు చాలామంది మెయింటైన్ చేసేవాళ్ళు ఉన్నారు. ఆ చిట్టా పొద్దులు ఎందుకు మెయింటైన్ చేస్తున్నాము, అసలు మనకి ఎంత వస్తుంది, ఎంత వెళ్తున్నాము, ఎందుకు చేస్తున్నాము. అలాగే ఇందులో మనీని అట్రాక్ట్ చేయడంలో ఇది ఎందుకు చేయాలి, ఈ స్క్రిప్టింగ్ వల్ల మనం మనీని అనుకున్న మనీని ఎలా అట్రాక్ట్ చేసుకోవచ్చు అనేది ఈ టెక్నిక్లో ఉపయోగించుకోవచ్చు మనం. అండ్ హరిణి గారు, లా ఆఫ్ అట్రాక్షన్లో పర్టికులర్గా మనీ కోసం ఈ స్క్రిప్టింగ్ అనేది ఎలా చేయాలంటారు? స్క్రిప్టింగ్ ఎలా చేయాలి, ఎందుకు, దీనివల్ల ఉపయోగం ఏంటో తెలుసుకుందాం. ఫస్ట్ ఈ స్క్రిప్టింగ్ చేయటానికి మనకు ఫస్ట్ కావాల్సింది ఏంటి అంటే ఒక బుక్, ఒక పెన్ను. ఇందులో ఏ పని లేదు, జస్ట్ ఒక 5 నిమిషాలు, అంటే డే మొత్తంలో మనకున్న కోరికలు నెరవేర్చుకోవడానికి 5 నుంచి 10 నిమిషాలు ఇది ఎందుకైనా ఉపయోగించు. అంటే ఒక మనీ కోసమే కాదు, వెయిట్ లాస్ కోసమైనా కావచ్చు, ఒక కొత్త కారు కోసమైనా కావచ్చు, ఒక కొత్త ఇల్లు అయినా కావచ్చు, ఒక జాబ్ కోసమైనా కావచ్చు, మనం అనుకున్న ఏ కోరికైనా అట్రాక్ట్ చేసుకోవడానికి, అంటే రిలేషన్షిప్లో ఏమైనా ప్రాబ్లం ఉన్నా కానీ ఇదంతా కూడా అట్రాక్ట్ చేసుకోవడానికి ఈ జనరలింగ్ అనేది చాలా బాగా ఉపయోగపడుతుంది. ఈ అడ్వాన్స్ స్క్రిప్టింగ్ అనేది ఎందుకు ఉపయోగపడుతుంది అంటే, ఇందులో మన రెగ్యులర్గా మనకు కావాల్సినంత, ఒక డైరెక్టర్ ఎవరైతే మూవీ రాసి దాన్ని ప్రతిరోజు స్క్రిప్టింగ్ అంటే చూడగలుగుతూ మనకి ఏం కావాలి, ఏం చేస్తున్నామో మనం చూస్తూ దాన్ని ప్రతిరోజు ఒక మూవీ రూపంలో తీసి ఎట్లయితే మూవీ రిలీజ్ చేస్తాడో, అదేవిధంగా మనకు కావాల్సిన ఫ్యూచర్ ఒక 1 ఇయర్లో కావచ్చు, ఒక 6 మంత్స్లో కావచ్చు, మనీ కావచ్చు, ఏ విషయంలో అయినా సరే మనం ఎందుకు కావాలి, ఎంత కావాలి అనే దాంట్లో మన స్క్రిప్టింగ్ అనేది చాలా ఈజీ అయిన టెక్నిక్. అంటే ఇక్కడ మన ఎమోషన్స్, భావాలు అనేవి మనకి ఇక్కడ ప్రతికూలంగా లేకుండా పాజిటివ్గా ఉంచుకోవాలి. ఎప్పుడు పాజిటివ్గా ఉంచుకుని మనకు కావాల్సిన అమౌంట్ ఎంత కావాలనేది క్లారిటీ అనేది ఉండి దాన్ని ఎందుకోసం చేస్తున్నాం, ఎలా చేస్తున్నాం అనేది ఒక పేపరు, బుక్ తీసుకొని, ఇక్కడ ఒక బుక్ తీసుకొని ఒక పెన్ తోటి మనం ప్రతిరోజు దాన్ని జర్నలింగ్ చేస్తూ, అంటే రాస్తూ ఉండాలి. ఈ రాస్తూ ఉన్నప్పుడు చేస్తూ, అంటే ఇది ఎంతసేపు రాయొచ్చు, ఒక 5 నుంచి 10 నిమిషాలు మీకున్న దానికి ఎందుకు అనేది క్లారిటీ తీసుకుని రాయటం వల్ల మన లోపల ఉన్న భావాలు స్పష్టమవుతాయి. దాన్ని మనం ఎప్పుడైతే త్రికరణ శుద్ధిగా నమ్మగలుగుతామో అవి మన లోపలకి రియాలిటీలో మనం క్రియేట్ చేసుకోగలుగుతాము. ఇది ఎందువల్ల అంటే, ఇలా రాయటం వల్ల ఏమవుతుందంటే మన తీటా వేవ్స్, అంటే మన బ్రెయిన్లో ఏవైతే తీటా వేవ్స్ ఉంటాయో ఆ వేవ్ లెంత్కి మన బ్రెయిన్ అనేది యాక్టివేట్ అవుతుంది. అంటే దీన్ని ఒక రకంగా చెప్పాలంటే హిప్నాటిజం. అంటే మనం ఏదైనా ఒకటి హిప్నాటిజం పదే పదే హిప్నాటిజం చేసినప్పుడు మనం దాన్ని ఖచ్చితంగా నమ్మి తీరుతాము. అప్పుడు ఏమవుతుంది, ఈ సబ్ కాన్షియస్ బ్రెయిన్ అనేది మన కాన్షియస్ బ్రెయిన్ ద్వారా ఏదైతే అందిస్తున్నామో దాన్ని రీప్రోగ్రామింగ్ చేసుకుంటాము. అంటే ఈ బ్రెయిన్కి ఇది అబద్ధమా నిజమా అనేది తెలియదు సబ్ కాన్షియస్ బ్రెయిన్కి. అంటే మనం ఏది చెప్తే అది నిజమని నమ్ముద్ది, దాన్ని మనం నమ్మించాలి. అంటే ఈ రోజు మన దగ్గర ఏమీ లేదు, 0 స్టేట్లో ఉన్నాము, కానీ నేను ఒక 1 ఇయర్లో కోటీశ్వరుని కావాలి అంటే ముందు ఎవరిని నమ్మించాలి, ఇంటి పక్కన వాళ్ళనో, పక్కింటి వాళ్ళనో, భర్తనో, ఇంకొకరినో కాదు. ముందు మనల్ని మనం నమ్మించాలి. మనలో ఉన్నది ఎవరు, ఈ బ్రెయిన్. ఈ బ్రెయిన్ ఎప్పుడైతే నువ్వు అనుకున్నది ఏదైనా సరే శక్తివంతంగా మనం చేయగలుగుతాము, నేను నీకు అర్హుణ్ణి, నా వద్ద అద్భుతమైన శక్తి ఉంది, అద్భుతమైన ఎనర్జీ ఉంది, నేను ఏదైనా సరే ఈ పొటెన్షియల్ ఉపయోగించుకొని ఈ 1 ఇయర్లో నేను కోటీశ్వరుని కాగలను అని మీరు ఎప్పుడైతే మీ బ్రెయిన్ని నమ్మిస్తారో అప్పుడు మీరు అనుకున్న ప్రతి కోరిక అద్భుతంగా శక్తివంతంగా మారి మీరు అనుకున్న ఎనర్జీ రూపంలో మీ ముందుకు రియాలిటీలో వస్తుంది.